కరీంనగర్ లో కాల్పుల ఘటనలో విచారణ వేగవంతమైంది. తాజాగా మరో సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. పీఎంజే జ్యువెలరీ షాప్ లో చోరీ తర్వాత బైక్ పై దుండగులు పరారయ్యారు. ఆసుపత్రిలో 4 సిబ్బంది చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిని బీఆర్ఎస్ నేతలు గంగుల కౌశిక్ రెడ్డి ఇతర నేతలు పరామర్శించారు. కరీంనగర్ లో కాల్పుల ఘటనలో విచారణ వేగవంతమైంది. తాజాగా మరో సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. పీఎంజే జ్యువెలరీ షాప్ లో చోరీ తర్వాత బైక్ పై దుండగులు పరారయ్యారు. ఆసుపత్రిలో 4 సిబ్బంది చికిత్సను పొందుతున్నారు. గాయపడిన వారిని బీఆర్ఎస్ నేతలు గంగుల కౌశిక్ రెడ్డి ఇతర నేతలు పరామర్శించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రైట్ రాజు, చెప్పండి. ఇప్పుడు కీలక ఆధారంగా మారింది సీసీ కెమెరా ఫుటేజ్ అని చెప్పవచ్చు. అయితే ఈ ఫుటేజ్ ఆధారంగానే పోలీసులు అయితే దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. షోరూమ్ లో అమర్చిన సీసీ కెమెరాల్లో దుండగులు లోపలికి చొరబడిన క్షణం నుంచి ఆ సిబ్బందిని బెదిరించడం, కాల్పులకు దిగడం వరకు ప్రతి దృశ్యం అయితే స్పష్టంగా రికార్డ్ అయినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ విజువల్స్ ప్రస్తుతం పోలీసులకైతే ప్రధాన ఆధారంగా మారాయి. అంతేకాదు దోపిడీ తర్వాత దుండగులు అక్కడి నుంచి పారిపోతున్న దృశ్యాలు కూడా సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగానైతే కనిపిస్తున్నాయి. ఇది పోలీసుల ప్రాథమిక విశ్లేషణ ప్రకారం అయితే మొత్తం 5 ఈ ఘటనలో అయితే పాల్గొన్నట్లయితే గుర్తించారు. వారు 2 బైక్లపై వేగంగా అక్కడి నుంచి అయితే పారిపోయినట్లయితే విజువల్స్ ద్వారానైతే తెలుస్తోంది. దుండగులు ఎటువైపు వెళ్లారు, ఏ మార్గం తీసుకున్నారు అన్న దానిపై అయితే ఇప్పుడు పోలీసులు అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగానైతే ట్రాక్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఈ విజువల్స్ ను సేకరించి నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలతో కూడా లింక్ చేసి ఆ పోలీసులు అయితే వీటిని మొత్తంగా విశ్లేషిస్తున్నారు. ప్రతి ఒక్క ఫ్రేమ్ ని జూమ్ చేసి ఆ దుండగుల దుస్తులు కావచ్చు, ఇటు వాహనాల వివరాలు, నెంబర్ ప్లేట్లను గుర్తించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ ఘటన అనంతరం జ్యువెలరీ షాప్ పరిసర ప్రాంతాల్లో అయితే రక్తసిక్తంగా మారిన దృశ్యాలు కూడా కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇవి ఘటన తీవ్రతనైతే స్పష్టంగా చూపిస్తున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఇటు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం, ఏసీపీ వెంకటస్వామి కూడా ఆ సంఘటన స్థలానికి చేరుకొని ఆ మొత్తం ఘటన జరిగిన తీరును అయితే పరిశీలించారు. ఈ ఆధారాలపై ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. అనంతరం క్రూజ్ టీమ్ కూడా దర్యాప్తులో భాగమై ఇటు ఆధారాలు సేకరించే పనిలో అయితే ఉన్నదని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇటు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు జిల్లా అంతటా హై అలర్ట్ అయితే జారీ చేశారు. కరీంనగర్ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన తనిఖీలు కూడా చేపట్టారు. జిల్లా దాటకుండా అంటే దుండగులు ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లా దాటకుండా అన్ని మార్గాల్లో ఈ చెక్ పోస్టులు సైతం ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగానైతే తనిఖీ చేస్తున్నారు. పోలీసుల ప్రకారం ఈ సీసీటీవీ విజువల్స్ ఆధారంగానే నిందితులను అయితే త్వరలోనే పట్టుకునే అవకాశం ఉందంటూ కూడా కరీంనగర్ పోలీసులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏమన్నా రాజు, అయితే ఇప్పుడు గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? అంటే ఎవరికైనా సీరియస్ గా ఉందని చెప్పుకోవచ్చా, లేదా అందరికీ పర్లేదా, ఆరోగ్యం బాగానే అందుతుందా? అంటే కాల్పుల ఘటనలో గాయపడిన మొత్తం 4 హుటాహుటిన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రులకి తరలించి అయితే మెరుగైన చికిత్సను అయితే అందిస్తున్నారు. అందులో 2 పరిస్థితి అయితే కొంత తీవ్రంగా ఉన్నట్టు కూడా వైద్యులు అయితే చెప్తున్నారు. ఈ కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఇటు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, తొప్పదండి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కూడా బాధితులను పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేవలం కరీంనగర్ లో శాంతి భద్రత వైఫల్యమే దీనికి కారణం అంటూ కరీంనగర్ సిపి కావచ్చు, ఇటు బండి సంజయ్ కావచ్చు దీనికి బాధ్యత వహించాలంటూ కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ రాజు.